వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఎలాంటి పరిహారం చేయాలి అసలు? ధనుసు రాశి వారికి యావరేజ్గా ఉంది ఈ యొక్క నెలలో. 4వ ఇంట రాహువు, 3వ ఇంట శని వక్రించి ఉండడం, ఆ తర్వాత ఈ యొక్క 6వ ఇంట్లో మనకి గురుగ్రహము, తర్వాత కుజుడు సప్తమ స్థానంలో ఉండి దృష్టితో చూడడము, రవి మనకి సింహ కన్యా రాశి సంచారము, శుక్రుడు కన్యా తుల రాశి సంచారము, కేతువు మనకి ఈ యొక్క కన్యా రాశిలో ఉండడము, బుధుడు కర్కాటక రాశిలో ఉండడం. ఈ యొక్క గ్రహ సంచారం వలన ఈ యొక్క ధనస్సు రాశి వారికి వ్యాపారాలలో ఈ నెలలో అంత పెద్దగా బాగుండదు. అష్టమంలో పడిపోయాడు బుధుడు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి మనం ఎలా ఉండాలి అని అంటే, మనకి గురుగ్రహము చక్కగా మనకి ఈ వృషభ రాశిలో ఉండడం ద్వారా చక్కటి ఆలోచన, బుద్ధి కుశలత అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఇక చిట్ ఫండ్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. లాస్ రావడానికి అవకాశాలు లేవు. మేము కడతాం చిట్టీలు అని చెప్పి ఎగబడతారనమాట. ఎగబడ్డారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అవతల కరెక్ట్ కడతారా, తీరుస్తారనేటటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ ధనుసు రాశి వారికి ఇన్కమ్స్ బాగుంటాయి, జీతాలు పెరుగుతాయి. అంటే మరీ లక్షల్లో వీళ్ళు కోరుకున్నట్లు కాకుండా ప్రపోర్షనేట్గా ఉంటాయి, బాగుంటుంది. అలానే ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు మరి వృషభ రాశిలో ఉండడం వల్ల ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అంటే హార్డ్ వర్క్ దగ్గరికి వెళ్ళిపోతారు. టెస్టుల క్లియరెన్స్ అనేటటువంటివి జరిగితే కానీ 100% రావడానికి అవకాశాలు కొంచెం లేవన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకి చాలా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం వెతుకుతున్నటువంటి విద్యార్థులకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా విదేశాల్లో వీళ్ళు చదువుకొని చక్కగా చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనుస్సు రాశి వారికి శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. ఇక కుటుంబ విషయాల దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో ఒక విధమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది. మనం రూపాయి వడ్డీకి తీసుకొచ్చి మనం ఇన్ని బిజినెస్లు అన్నీ పెట్టాము, ఈ బిల్డింగ్లు కడుతున్నాము, ఈ స్థలాలు మనం కడుతున్నాము, వీటికి అంతటికీ వడ్డీ ఏమవుతుంది అనేటటువంటి అమ్ముడవట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ టోటల్ రిలీఫ్, ఒకేసారి రిలీఫ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళంతా కూడా మలేషియా, సింగపూర్ ఇలాంటి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి వీళ్ళంతా కూడా మంచిగా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ప్రిఫరెన్స్లు ఇస్తూ ఉంటారు. మరి అటువంటి రొటీన్ కోర్సులోనే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే చక్కగా తీర్థయాత్రలకు వెళతారు. ఉడిపి, తమిళనాడు లాంటి ఉడిపి యాత్రలకి అక్కడికి వెళ్ళి, కర్ణాటకలో ఉన్న ఉడిపికి వెళ్ళి రావడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు కొనుక్కోవడము, ఆ తర్వాత కొత్త చక్కగా ఈ యొక్క సెట్లన్నీ కూడా ఏదైతే అది కెమెరా సెట్లు అవనివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి టేప్ రికార్డ్ సెట్లు అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా సరే కనుక ఉన్నట్లయితే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈ ధనుస్సు రాశి స్త్రీలకి చక్కటి గురుభక్తి ఎక్కువ ఉంటుంది. అందువలన భర్తని చక్కగా గౌరవంగా చూసుకోవడము, ఏ విధమైనటువంటి ఇబ్బందులు వాళ్ళకి కలిగించకుండా వీళ్ళు చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందండి? ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది ఉంది, బాగానే ఉంటుంది. కానీ దానికి సంపాదన కంటే కూడా ఎక్కువ ఖర్చులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఎలాగో ధనుసు రాశి వాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అంటే ఎలాగో నెట్టుకెళ్ళిపోతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు. కాబట్టి ఏదైనా ఏ మూమెంట్ అయినా సరే మీరు హోటల్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఆ తర్వాత ఫుడ్ అండ్ లిక్విడ్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకంటే ఎలా ఉంటుంది అసలు? ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ కోర్టు సమస్యల్లో వీళ్ళకి అంత అనుకూలత అనేటటువంటిది రాదు.
కొంతవరకు బాగుంటుంది అంతే తప్ప ఫుల్ పరిష్కారం అనేటటువంటిది లేదు. భార్యాభర్తల గొడవ అవనియండి, లేకపోతే మామూలు ఈ యొక్క బయట గొడవలు అవనియండి. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మనం తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు. అయితే అండి రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏ విధంగా చేసుకుంటే మంచిది? ఈ రాశి వారికి మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రం చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి, ఇంట్లో కానీ గుడి బయట కానీ. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన ఇంట్లో చేసుకోవాలి, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ కనుక ఇళ్లల్లో జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.